ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఆరాధన సమయాన్ని ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా ప్రభువు రక్షకుడును విమోచకుడైనటువంటి మా రక్షకుడా, మీ స్తోత్రాలు. మీరంతైనా గొప్ప దేవుడవు, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయవాడవు. అది దేవుడిగా మీరు మాకుండలకై మేము స్తుతిస్తుంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉచ్చరించి సంతోషించడము అన్న మాటను బట్టి ప్రభు ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన ప్రభు దినం ఆదివారం, మరి పునరుద్ధాన దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారం వరకును మీరు మాకెంతో తోడు సహకారము కాపుదల భద్రతను మీరు అనుగ్రహించినందుకై మేము స్తుతిస్తుంటున్నాం. కనుక ఈ దినమున అనేకులు ప్రభా మరి తండ్రి సేవకులు విశ్వాసులు అనేక మరి రక్షించబడి ఏర్పరచబడి రక్షించబడిన వారు అనేకులు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా మీ సన్నిధిలో శేషముగా కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించట్లో మీరు మాకు అనుగ్రహించిన శుభదినంకై స్తుతిస్తున్నాం. ఈ దినము చూడలేక ఎందరో కనుమరుగైపోయినారు, ఎందరో నశించిపోయినారు ప్రభా, ఎందరో ప్రభా తండ్రి మరణించినారు. అయితే ప్రభా నేటి దినమున మమ్మల్ని మీరు సజీవునిగా ఉంచినారంటే కేవలం అది మీ యొక్క కృపయ ఉన్నదని మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సమయంలో మరి తండ్రి మరి ఆరాధన సమయంతటిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని వాతావరణం, చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు దేవా, మీ స్తోత్రాలు. గడిచిన దినాల్లో ఎంతో ఎండ వేడిమి మరి ఎంతో భయంకరంగా ప్రభు ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రభు మీ యొక్క మేఘము చేత మాపై మీ మేఘము నుంచి మమ్మల్ని మీరు కాపాడినందుకై స్తుతిస్తున్నాం. కనుక మీ స్తోత్రాలు. కనుక మీరు ఇచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అయితే ఈ సమయంలో మా ప్రభా మరి ఆరాధన నిమిత్తమై పాడిపోయే పాటలు, వాక్య ధ్యానము, ఆరాధించే విషయము, అలాగే ప్రభా మరి తండ్రి తిరిగి ప్రభా మన వర్తమానము తిరిగి ప్రభా నాయన మీ యొక్క మరి రొట్టె ద్రాక్షరసము పంచే విషయంలో చివరి వరకు ప్రభా చివరి ముగింపు వరకు ఆశీర్వాదం ప్రార్థన వరకు మీరు మాకు ప్రభా నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు గైడ్గా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా మధ్య మీ ఆత్మ సంచారము, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారము దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, సమయంతో దీవించండి ప్రభా తండ్రి. చుట్టూ మీ అగ్ని ప్రాకారం తినిపమని ప్రార్థిస్తూ మీకు చెప్పుకుంటూ మరి నాయన వచ్చిన నిపుణునికై స్తోత్రాలు, రానే ఉన్న వారిని తీసుకొని రండి ప్రార్థిస్తూ మార్గముగా తోడు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి పాటలు పాడుకుందాం. కీర్తనలు మరి పాడుకుందాం. పాట సంఖ్య 33వ పాట పాడుకుందాం. 33వ పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో పెద్ద పాటల బుక్లో 33వ పాట పాడుకుందాం. ముప్పై మూడో పాట పాడుకుందాం. క్రీస్తుని నామము నిత్యము నిలుచును అనే పాట పాడుకుందాం.
పాట సంఖ్య 33 పాట పాడుకుందాం. God.
తర్వాత పాట సంఖ్య 76 పాడుకుందాం. నెంబరు 76 ప్రతిపాటల పుస్తకాల్లో 76 పాట పాడుకుందాం. పాట సంఖ్య దయచేసి పాడుకుందాము. 76 కూడా కాదు, 34 పాట పాడుకుందాం. 34 పాట దాని కింద ఉన్నటువంటి పాటే పాడుకుందాం. అయితే ఇందులో 1వ వచనము అలాగే 2వ వచనం మాత్రమే పాడుకుందాం. మొదటి 2వ వచనాన్ని మాత్రమే పాడుకుందాం. మొదటి 2వ వచనాన్ని మాత్రమే పాడుకుందాం.
మృగములను పర్వతమునయందుము దుష్ట మృగములను కన్నాను నీవెంతో తేజోమయుడము కన్నాను నీవెంతో తేజోమయుడము యూదాను దేవుడు కసియుడు చివరిగా నేను వర్తమానంలోని ప్రవేశించే ముందు ఇంకో పాట పాడుకుందాం. దయచేసి పాట సంఖ్య అమ్ముడు 464 పాట పాడుకుందాం. 464 పాట, పాట సంఖ్య 464. సీఎం గీతాన్ని చిన్న పాటల పుస్తకంలో 464 పాట, సౌండ్ నెంబర్ 464. చిన్న పాటల పుస్తకంలో మరి 464 పాడుకుందాం.
ఒకటి రెండు నాలుగు ఇదా దాంట్లో అట్లా బుక్స్ వెళ్ళవు అలాంటివి దాంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి, ధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలు నీయ ధనముగా ఏర్పరచుకొంటివి. నీకు సంకల్పము భారము మాకు చందము, నీకు సంకల్పము భారము మాకు చందము. నీకు వాగ్దానములు మాకు అమూల్యములు, యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలు స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలు స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. గొర్రెలను కాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. గొర్రెలను కాచిన దావీదును గొప్ప రాజుగా చేసితివి. నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి. నీదు హృదయానుసారునిగా ఉండుటకై ఏర్పరచితివి. నీకు సంకల్పములు భాగము మాకు చందము, నీకు సంకల్పములు భారము మాకు చందము. నీకు వాగ్దానములు మాకు అమూల్యములు, నీకు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకొంటివి. చూడొచ్చు వెళ్ళవచ్చు. కుమారుడు నీదు ఆత్మతో నింపితివి. కుమారు గొంతిన పేతురును నీదు ఆత్మతో నింపితివి. కేఫగా స్థిరపరచితివి. వెలుగును రక్షించితివి. కేఫగా స్థిరపరచితివి. వెలుగును రక్షించితివి. నీకు
పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు అద్వితీయ కుమారుని ప్రాణార్పణముగా కాచితివి. అద్వితీయ కుమారుని ప్రాణార్పణము గావించితివి. నీదు సంకల్పములు మారవు మాకు, నీదు సంకల్పములు మారవు మాకు చెందవు. నీదు నమ్ముడు మా అమూల్యములు, నీదు వాగ్దానములు మా అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును స్వకీయ జనముగా ఏర్పరచుకొంటివి. మనం ప్రార్థన చేసుకుందాం. ఆరాధన వర్తమానంలోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా కీర్తన ద్వారా, పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీ స్తోత్రాలు. ప్రియమ తండ్రి, మీ వాక్యమును ధ్యానించినందుకు సహాయం చేయండి. ఆరాధన కొరకైనా మీ మాటను మాకు అనుగ్రహించమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన బైబిల్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుంటాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో. మా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. మా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దయచేసి ఆరాధన కొరకై దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. ఆరాధన కొరకై ప్రభుని ఆరాధించుట నిమిత్తమై కీర్తనలు 118 వచ్చాయి.
కీర్తన 118 అధ్యాయము 24 వచనం చదువుకుందాం. కీర్తన 118 అధ్యాయము 24 వచనము చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. రెండవ వాక్యంగా కీర్తన 72 అధ్యాయం, కీర్తన 72 13 వచనం, కీర్తన 72 13 వచనము చదువుకుందాం. కీర్తన 72 13 వచనము చదువు. 18 వచనం, 13 కాదు 18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. 74వ కీర్తన చూడండి. 74వ కీర్తనలో సరే ఆ వాక్యం తర్వాత చూద్దాము, అది తర్వాత చూద్దాం. అయితే 2 వాక్యాలు. మొదటిగా కీర్తన 118 24వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషం. దేని యందు మనము ఉత్సాహంతో సంతోషంతో మనము ఈ యొక్క ఆరాధన సమయాన్ని మనము గడపాలంటే ఆయన ఏర్పాటు చేసిన దినము. కానీ దేవుడు ఒక దినాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. అయితే అన్ని దినాలు ఉన్నాయి కానీ సృష్టిలో అన్ని దినాల కంటే ఏ దినం దేవుడు మనకు ముఖ్యంగా ఏర్పాటు చేశాడంటే అది ప్రతిరోజు మనం ప్రతి వారానికి ఒకసారి ఆచరించే దినమే. ఏ దినము? ఆదివారం దినం. అదే ప్రభు దినం. అనగా ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి ఆయన మొట్టమొదటిగా మరణించి భూస్థాపన చేయబడి పాతి పెట్టబడి తిరిగి లేచిన దినం, అదే 3వ దినము అని రాయబడింది. కాబట్టి ఈ దినమే ఆదివారము. కాబట్టి ఈ ఆదివారం అనేది మన జీవితాన్ని దేవుడు మరోసారి ప్రవేశపెట్టాడు. మరోసారి ఈ దినంలోనికి, అనగా ప్రభు పునరుద్ధాన ఆదివారంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ దినమున ఆయన మన కొరకాయ ఏర్పాటు చేసిన దినమే. ఏ దినం అది? ఆదివారము, ప్రభు దినం. అయితే ఈ ప్రభు దినాన, ఈ ఆదివారమున మనం దేవుణ్ణి ఏం చేయనంటున్నామంటే ఆరాధించనే ఉంటున్నాం. ఏం చేయనంటున్నాం? ఆరాధించనే ఉంటున్నాం. సరే, ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి? ఆయన్ని ఆరాధించడానికి కారణం ఏంటో మన 2వ వాక్యంగా మనం చూసాం. ఏంటో 2వ వాక్యము? కీర్తన 72 అధ్యాయం 18 వచనం. కీర్తన 72 18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు అవునుగాక, స్తుతింపబడునుగాక. కాబట్టి ఆయన స్తుతులకు అర్హుడు. కాబట్టి స్తుతికి యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. ఎందుకంటే ఆయన ఎవరు? ఏ దేవుడు? ఇశ్రాయేలు యొక్క దేవుడు. అందుకనే ఈ వాక్యం చదివినప్పుడు మనకి ఏ జ్ఞాపకం వస్తుంది? ఈరోజు దినవాక్యం. కాబట్టి ఈరోజు మనకి 4వ దినము, మే మాసము 4వ దినమున దాని కింద ఇవ్వబడిన వాక్యమే ఈ వాక్యము. కీర్తన 72 18 వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట, ఆయన కీర్తించుట, ఆయన ఘనపరచుట, ఇవన్నీ కూడా దేవుడిని మనము హెచ్చించే విధానము, ఆయన మనం మహిమపరిచే విధానము. అందుకనే ఈ సమయంలో మనం ఆరాధనను పోకముందు దేవుణ్ణి మనము ఏ కారణం చేత మనం స్తుతించనే ఉంటున్నామంటే ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఏ దేవుడు? ఈ దేవుడు ఎవరి దేవుడు చెప్పండి? ఇశ్రాయేలు. నిజమే. ఇక్కడ ఇశ్రాయేలు అని ఎందుకు పేరు రాయబడింది? ఇశ్రాయేలుని పేరు, ఇశ్రాయేలుకి ముందు ఏం పేరు ఉంది?
మనందరికి తెలుసు. యాకోబు ఏం పేరు? యాకోబు. కాబట్టి యాకోబు అనే పదము ఆదికాండంలో మొదటిగా ఎక్కడ రాయబడిందంటే చెప్పండి. ఆదికాండంలో యాకోబు అనే పేరు ఏ అధ్యాయంతో ప్రారంభించబడి ఏ అధ్యాయంతో ముగించబడుతుందంటే ఆదికాండము 25వ అధ్యాయం 26వ వచనంలో ప్రారంభించబడి యూదా పత్రిక 1వ అధ్యాయం 1తో ముగించబడుతుంది. కాబట్టి ఏం పేరు? యాకోబు. ఇశ్రాయేలుకి ముందు ఏం పేరు చెప్పండి? యాకోబు. అంతేగాని ముందు ఇశ్రాయేలు కాదు, తర్వాత యాకోబు కాదు. ముందు ఏం పేరు వస్తుంది? యాకోబు. అయితే ఇప్పుడు యాకోబు అనగానే మనకి ఏం గుర్తొస్తాడు? యాకోబు అనగానే అందరూ అనుకునే పదవి ఏంటంటే మోసగాడు. ఏమనుకుంటారు చెప్పండి? మోసగాడు అనుకుంటారు. అది ఎవరికి తెలియదు ఆయన మోసగాడని తెలుసు. కానీ యాకోబు ఎప్పుడు ఇశ్రాయేలుకి మార్చబడ్డాడంటే ఆదికాండము 32వ అధ్యాయము 8వ వచనం 33వ వచనం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే 32:28లో చెప్పండి. ఆదికాండము 32:28లో అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. అంటే ఇది రెండోసారి దర్శించాడు. ఇక్కడ యాకోబుని రెండోసారి దర్శించాడు. మొదటిసారి ఎప్పుడు దర్శించాడు చెప్పండి? ఏ సందర్భంలో దర్శించాడు యాకోబుని? అంటే ఇశ్రాయేలుగా ముందు యాకోబుగా ఉన్నప్పుడు దేవుడు యాకోబుని రెండుసార్లు విజిట్ చేశాడు, రెండుసార్లు దర్శించాడు. ఏం చేశాడు చెప్పండి? దర్శించాడు. ఫస్ట్ సారి ఎక్కడ దర్శించాడంటే ఆదికాండము 8వ అధ్యాయం 25వ అధ్యాయం 28వ అధ్యాయం 8వ వచనంలో చెప్పండి. అక్కడ మరి యాకోబును దేవుడు దర్శించాడు. ఆ దర్శనంలో ఏం కనపడిన దానికి? ఎవరు కనపడ్డారు? దేవదూతలు నిచ్చెన. ఏం కనపడింది? దేవదూతలు నిచ్చెన. అంటే నిచ్చెన ఎందుకంటే దేవదూతలు ఎక్కుచు దిగుచున్న సందర్భంలో. కాబట్టి ఫస్ట్ విజన్ యాకోబుని మరి దేవుడు దర్శించే సందర్భంలో మొదటి విజిట్. రెండవ విజిట్ ఇక్కడే ఏంటి? ఎక్కడ రెండవ దర్శనం? ఎక్కడ మనం చదివినటువంటి 32వ అధ్యాయం 28వ వచనంలో. మొదటి దర్శనం ఏమో 28వ అధ్యాయంలో, రెండవ దర్శనంలో 32వ అధ్యాయం 28వ వచనంలో మరి రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి? యాకోబుకి. ఎవరికి చెప్పండి? మీకు చెప్పాలా మీరు? యాకోబుకి. అంతేగాని ఇశ్రాయేలు కానీ ఉందా? లేదు. కాబట్టి ఇశ్రాయేలుగా మార్చబడక ముందు యాకోబును 2 సార్లు దర్శించాడు. ఎందుకంటే యాకోబు ఎలాంటి వాడు తెలిసింది కూడా, యాకోబు యొక్క హృదయ రహస్యాన్ని ఎరిగి ఉండి కూడా యాకోబు ఎలాంటి వాడో దేవునికి తెలిసినప్పుడు కూడా ఏం చేశాడు చెప్పండి? దర్శించాడు. ఏం చేశాడు? దర్శించాడు. అప్పుడు రెండవసారి దర్శించినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. ఆ తర్వాత యాకోబు ఇశ్రాయేలు ఏం చేశాడు? ఇశ్రాయేలు పేరు మార్చబడిన తర్వాత దేవునికి నేను పోరాడి గెలుచుతుంది కనుక తన కూడి ఉన్న ప్లేస్ ఏ ప్లేస్? అది పెనియేలు. ఏం ప్లేస్? పెనియేలు. కాబట్టి పెనియేలు అని పేరు పెట్టింది ఎవరు? పెనియేలు అని పేరు పెట్టింది ఎవరు చెప్పండి? మీకు తెలీదా? చరిత్ర తెలీదా మీకు? యాకోబే. దేవుడి పెట్టలా. చూడండి అమ్మాట ఆదికాండం 32వ అధ్యాయం చదవండి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని కనుక ఆయనను నా ప్రాణం తక్కిందని ఎవరు పెట్టారు? యాకోబే పెట్టాడు. కాబట్టి ఆ ప్లేస్కి పెనియేలు అని పేరు పెట్టాడు. చూసారా? ఇప్పుడు ఏ దేవుడు చెప్పండి? యాకోబు దేవుడా, ఇశ్రాయేలు దేవుడేనా? అక్కడక్కడ కూడా ఉంది. ఏముంది? యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని అక్కడక్కడ రాయబడతా వచ్చింది. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దేవుడే మన దేవుడు. మనం సేవిస్తున్నాం, మనం పూజిస్తున్నాం, మనం గణపరుస్తున్న దేవుడే యాకోబు దేవుడు. దేవుడు మారడు. దేవుడు మార్పు చెందినవాడు. అందుకనే ఆయన మార్పు చెందని దేవుడు. అందుకనే మనకి
6వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవానైన నేను మార్పు లేని వాడునని చెప్పాడు. యెహోవానైన నేను ఎలాంటి వాడు? మార్పు లేని వాడును. అంటే యాకోబుకి ఒక రకంగా ఉండి మీకు ఇంకో రకంగా ఉండేవాళ్ళని కాను. యాకోబు దేవుడే మన దేవుడు. మనం పూజిస్తున్న దేవుడే యాకోబు దేవుడు. యాకోబు పూజిస్తున్న దేవుడే మనకు దేవుడు. కాబట్టి దేవుడే మారడు. అందుకనే బైబిల్లో ఇంకో మాట కూడా ఎరుగుదాము. ఏం మాట చెప్పండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు. ఇప్పుడు మనం ఏ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే ఇశ్రాయేలు దేవుణ్ణి. అందుకనే మనం పాడిన 3 పాటలు కూడా ఏ దేవుని గురించి పాడామో ప్రతి వచనంలో ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడని పాడుతూ వచ్చాము. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి మనము స్తుతించబడే వారంగా ఉంటున్నాం. కొరహు కుమారుని కూడా ఏం చేశారు చెప్పండి? కొరహు కుమారునేనా? దాని ముందు చూడండి 41వ కీర్తన. అది కొరహు కుమారుని కీర్తన కాదు, 41వ కీర్తన దావీదు కీర్తన. చూడండి, ఇశ్రాయేలు 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఏమని రాయబడింది? శాశ్వత కాలము నుండి శాశ్వత ఏ దేవుడు? ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడు. కాబట్టి యాకోబు దేవుడే ఇశ్రాయేలు దేవుడు. యాకోబే ఇశ్రాయేలు, ఇశ్రాయేలే యాకోబు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించవలసిన ముఖ్య సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు. ఈ ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి మనము ఆరాధించాలన్న మాట వాస్తవమే. ఎందుకని ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఆరాధించాలి? ఆయన ఏం చేశాడు? ఆయన మన కొరకు చేసింది ఏమిటి అనేది మనం చూద్దాం. అందుకనే అక్కడ రాయబడి ఆయన బహు ఆశ్చర్య కార్యములు చేయవాడు అన్న మాట మనం చూసాం. చూడండి 72వ కీర్తనలో, అదే 72వ కీర్తనలో అక్కడికి రాయబడింది 18వ వచనం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. కాబట్టి హీజ్ ఓన్లీ, ఆయన మాత్రమే. ఇంగ్లీష్లో ఉంది హీజ్ ఓన్లీ, ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే. మరి ఏం చేశాడు మనం చూద్దాం. ఈ దేవుడు ముందు ఈ దేవుడు ఎవరని చెప్పుకున్నాం? చెప్పండి, ఏ దేవుడు అని చెప్పుకున్నాం? ఇశ్రాయేలు దేవుడని మనం ధ్యానిస్తున్నాము. ఈ ఇశ్రాయేలు దేవుడు మన జీవితంలో ఏం చేశాడో, ఆయన చేసింది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. లూకాసు సువార్త ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశం అది. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 68వ వచనం అందరం చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 68వ వచనం. లూకాసు సువార్త 1:68. ఆ ఒక్క వర్సే, ఒక్క నైన్, అదొక్క నైన్ చదువుకుందాం. చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 68వ వచనం అందరం చదువుదాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. నా ఎప్పుడు చెప్పండి, ప్రభు అయిన, గట్టిగా చెప్పండి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఏ దేవుడు? ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఏముంది గాక? స్తుతింపబడును గాక, ఆరాధింపబడును గాక, ఆయన కీర్తింపబడును గాక. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి మనము ఎందుకు స్తుతించాలి, ఎందుకు మనం ఆరాధించాలంటే ఇందులోనే రాయబడినాయి. కాబట్టి చూడండి 68వ వచనంలో ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. సరే, ఎందుకు దేవుని మనం స్తుతించేవారిగా ఉంటున్నామంటే ఇప్పుడు 75వ వచనం ఉందా? 75 అనే సంఖ్య ముందు ఒక నైన్ ఉంది. ఆ నైన్ చదువుతాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. నా ఎప్పుడు చెప్పండి, మొదటి కారణం ఇశ్రాయేలు దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి, ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అని అంటే ఆయన చెప్పండి, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. ఎవరికి దర్శనమిచ్చి? ఎవరికి? యాకోబును కూడా దేవుడు ఏం చేశాడు? దర్శించాడు, ప్రత్యక్షమయ్యాడు. అలాగే
తన ప్రజలైన వారికి, తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, మరి గర్భములో పిండముగా మరి రూపింపబడుతున్న మొదలుకొని మరి వృద్ధుల వరకు, ఎక్కడి నుంచి చెప్పండి? గర్భములో పిండముగా రూపింపబడినది మొదలుకొని వృద్ధుల వరకు ఆయన ఏం చేసేవాడు? దర్శనమిచ్చేవాడు. అంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలే, ఆయన వారే, ఆయన పుట్టించిన వారే. ఇప్పుడు వారికి దేవుడు ఏ కలుగు చేశాడు? విమోచన. వారికి దర్శనమిచ్చి వారికి ఏమిచ్చాడు? విమోచన. కాబట్టి మొదటిగా ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే విమోచన కలుగు చేసే అనుభవం. కాబట్టి విమోచన దేవుడు మనకు కలుగు చేశాడు. యాకోబుకు దర్శనం ద్వారా విమోచన కలుగు చేశాడు. అయితే మనకి దేవుడు దేవుని ద్వారా దర్శనమిచ్చి విమోచన కలుగు చేశాడు. చెప్పండి, దేని ద్వారా? రక్తమిచ్చి. కాబట్టి చూడండి అన్నమాట, మొదటి పేతురు పత్రికలో 18వ వచనం, అక్కడ 19వ వచనం ఏమని రాయబడిందంటే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని. కాబట్టి యాకోబుకేమో దర్శనమిచ్చి విమోచించాడు. ఆ జనాల్లో రక్తం కాచలేదు, ప్రాణం పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి తన ప్రజలకు దేవుడి దర్శనమిచ్చి విమోచించాడు. ఆయన ఏం దర్శనం చేసుకున్నాడు చెప్పండి? ఆయన దర్శనం చెప్పండి. ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి రావటమే ఒక దర్శనం. కాబట్టి పరలోకం నుండి ఈ భూలోకానికి శరీరధారిగా ఆయన దర్శనమయ్యి తన ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు? రక్తం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? వచ్చింది ఇప్పుడు అటు ఇటు తిరుగుతారేంటారా మీరు? వాక్యం అన్నీరా? వాక్యం అయిపోయిందా? మీరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకంలో జన్మించి దర్శనమిచ్చి తన ప్రజలైన వారికి ఏం పెట్టాడు? ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. ఎందుకని? కారణం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనం 22వ వచనంలో ఏమని చెప్పండి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన గనుక, కాబట్టి తన ప్రజలను ఏం చేస్తున్నారు? పాపము. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉన్నటువంటి వారే, ప్రతి ఒక్కరూ కూడా అపరాధములో ఉన్నటువంటి వారమే. ప్రతి ఒక్కరూ దేవునికి దూరస్తున్నై పాపం చేసి చివరిగా పాపానికి తగినటువంటి శిక్షను మరి అనుభవించేవారుగా ఉంటున్నారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా దర్శనమిచ్చి ఏం చేయాలనుకున్నాడు? తన ప్రజలైన వారికి తన ప్రాణమిచ్చి మనల్ని విమోచించాలనుకున్నాడు. అందుకనే మరి ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడంటే విమోచకుడు. ఎవరైనా విమోచకుడు. అందుకనే యోబు 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది? నా విమోచకుడు ఎవరు? సజీవుడు. చూడండి అమ్మాక యోబు పుస్తకము, యోబు చూడండి అమ్మాక రాయబడింది. యోబు 12వ అధ్యాయము చదవండి. యోబు 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు. చాలు. కాబట్టి ఆయన ఎవరంటే విమోచకుడు. విమోచకుడు అంటే అర్థం ఏంటి? విడిపించేవాడు. విడుదల, విముక్తి, ముక్తి, మోక్షం కలుగు చేసేవాడే విమోచకుడు. ఎన్నోసార్లు మీకు ఈ పదానికి నిర్వచనం చెప్పాను. కాబట్టి విమోచకుడు అంటే ఎవరు? విడిపించేవాడు. దేని నుంచి విడిపించేవాడు? పాపముల నుండి, అంధకార సంబంధమైన శక్తుల నుండి ఆయన విడిపించి మనకి విడుదల, విముక్తి కలుగు చేస్తాడు. విముక్తి అంటే ప్రాణము, రక్తమిచ్చి కొన్నాడు.
అందుకనే యేసు ప్రభువారు మన పాపం కోసము ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? మన పాపం కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎప్పటి నుంచి ఈ మాట ఎప్పటి నుంచి వింటున్నారు? ఇక్కడ యేసు ప్రభువారు మన పాపం కోసం రక్తం ఇచ్చాడని ఎప్పటి నుంచి వింటున్నావు నువ్వు? ఇప్పుడే వింటున్నావా? ఎప్పటి నుంచి వింటున్నావు? ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి అని కరెక్టే. ఎప్పటి నుంచి? నువ్వు ఎప్పటి నుంచి విన్నావు? నేను చెప్పడం మీకేం సమాధానం నోటమ్మకే మాట రాదా? నువ్వు ఎప్పటి నుంచి విన్నావు? ఎప్పటి నుంచి విన్నావు? ఎప్పటి నుండి? ఏం మాట్లాడేవంటే నువ్వు? మాటలు రావా నీకు? మాటలు వచ్చా? స్వరం ఉందా? గొంతుందా? మరి అన్నీ ఉండే ఎందుకు మాట్లాడవు? ఎప్పటి నుంచి వింటున్నావు? ఇప్పటి నుంచి కాదంట. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. నువ్వు మధ్యలో అమ్మాయి, ఈ అమ్మాయి అమ్ముడు, నువ్వు ఎప్పటి నుంచి వింటున్నావు? చిన్నప్పటి నుంచి అంటే సండే స్కూల్ నుంచా, VBS నుంచా? వెరీ గుడ్. కాబట్టి యేసు ప్రభువారు మన పాపముల కొరకు రక్తం ఇచ్చాడు. ఎందుకని? పాపముల ద్వారా వచ్చే శిక్ష ఏం చెప్పండి? నరకం, పాతాళము, అగాధం, యమగుండం. అయితే బైబిల్ వ్రాయబడింది, పాపం వలన వచ్చే జీవితము మరణం, అదే రెండవ మరణం, అగ్నిగుండం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మ మరి పాపములతో చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్తుందని, మన ఆత్మ నరకములో మరి అనుమతిస్తుందని, మన ఆత్మ నరకంలో పడిపోకూడదని యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి దర్శనమిచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో జీవించి ఎన్నాళ్ళు జీవించాడు? ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేసి చివరిగా ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. తద్వారా మనకేమొచ్చింది? విమోచన. కాబట్టి విడుదల అనగా పాపము నుండి విడుదల, విముక్తి అనగా రక్తము, ముక్తి అనగా రక్షణ, మోక్షము, పరలోకము దేవుడు మనకు ప్రాప్తించినందుకై మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అందుకనే ఇశ్రాయేలు దేవుడు ఎలాంటివాడు? విమోచకుడు. తన ప్రజలకు ఆయన దర్శనం ఇచ్చి విమోచించాడు కనుకనే మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవం. కాబట్టి ప్రభువా, నీవు నన్ను విమోచించావు. నేను పుట్టకముందే నీవు లోకానికి వచ్చి మరి లోకంలో జీవించి నా కొరకై నీవు మరి లోకమంతా సంచరించి నా కొరకై ప్రాణం పెట్టి నీవు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినావని నేను నమ్మాను. ఎప్పుడైతే నమ్మానో నా జీవితంలో విమోచన, రక్షణ నీవు నాకు కలుగు చేశావు. కాబట్టి ఇది మొదటి అనుభవం. కాబట్టి ఇశ్రాయేలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు స్తుతించాలంటే ఆయన మనల్ని విమోచించాడు కనుక, ఆ విమోచకుడు సజీవుడు కనుక మనం ఆయన్ని ఆరాధించే అనుభవంలోనికి మరి మనము రానే ఉంటున్నాం. రెండవదిగా చూడండి, ఇశ్రాయేలు దేవుణ్ణి మనం స్తుతించడానికి రెండవ కారణం అది కూడా మనం చూద్దాం. అదే లూకాసు సువార్త 1వ అధ్యాయం. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం. మరి చూస్తే తన సేవకుడైన దావీదు దగ్గర నుంచి మనం చదువుకుందాం. తన సేవకుడైన దావీదు దగ్గర నుంచి చదవండి. తన సేవకుడైన దావీదు వంశమునందు అందరూ చదవండి. మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనను ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేస్తాను. నా వెంబడి చెప్పండి. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి నుండి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. ఎవరైనా విమోచించిన ఆయన ఎవరు? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం? ఇశ్రాయేలు దేవుడు. దీనికి ఇంతసేపు ఆలోచిస్తారంటే
మన అంశం ఏం చెప్పండి? ఇశ్రాయేలు దేవుడు. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన విమోచించాడు మనల్ని, పాపము నుండి మనం విమోచించి రక్షణ కలుగు చేశాడు. రెండవదిగా ఇశ్రాయేలు దేవుడి యెహోవాను స్తుతించడానికి రెండవ కారణం రక్షణ. ఏం చేశాడు? ఇప్పుడు విమోచన, రక్షణ అనేది ఒకటి కాదు, ఒకటే అనుకుంటాం. అయితే విమోచన అనగా ఆయన తన రక్తం చేత మనల్ని విమోచించుకున్నాడు, ఆత్మరక్షణ కలుగు చేశాడు. రెండవదిగా ఈ రక్షణ ఏంటంటే మరి భౌతిక సంబంధమైనటువంటి మరి అనుభవంలో అనగా శత్రువులు. ఇక్కడ దావీదుకి ఎవరున్నారు చెప్పండి? దావీదుకి ఎవరున్నారంటే ఇక్కడ ఎవరి పేరు ఉంది? దావీదు పేరు. తన సేవకుడైన దావీదు. దావీదు జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు. ఏ అనుభవాలు? శత్రుత్వము, ద్వేషించేవారు, కీడు కనిపించేవారు, ఎంతోమంది హాని కనిపెట్టాలని చూచిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు దావీదుని ఏం చేశాడు? తప్పించి రక్షించాడు. నిజంగా దావీదు అనుభవంలో మరి ఎన్నో పరిస్థితులు, సొంత వారే, సొంత మామ, సొంత మరి భార్య, సొంత రక్త సంబంధులు, జంతువులు, మరి అనేకులు, స్నేహితులు అందరూ ఏమైపోయారు? ఆయనకేమయ్యారు? శత్రువులు అయిపోయారు. ఏమయ్యారు చెప్పండి? అంటే దావీదు వారికి శత్రువులు అయిపోయారు, వారి దావీదుకి శత్రువులు అయ్యారా? ఎవరెవరికి శత్రువులు అయ్యారు చెప్పండి? పెద్దలు చెప్పట్లా, పెద్దలు ఏందో తనకాయ ఉంచుతున్నారు. మరి ఏమైనా రాసుకుంటున్నారా లేకపోతే వాక్యం వింటున్నారా? లేదు. ఎవరెవరికి శత్రువులు అయ్యారు చెప్పండి? దావీదు మిత్రులకు శత్రువు అయ్యాడా? లేకపోతే మిత్రులు దావీదుకి శత్రువు అయ్యాడా? మీకు చెప్పేదేదో గట్టిగా చెప్పండి, లేకపోతే మాకు తెలియగానండి. అంతేగాని వినిపించినట్టుగా మాట్లాడితే ఏమర్థం అవుతుంది? ఎవరెవరికి శత్రువులు అయ్యారు? వాళ్ళే దావీదు. ఎవరు వాళ్ళు? సొంత వాళ్ళే దావీదుకి ఏమైనారు? శత్రువులు అయిపోయినారు, ద్వేషించేవారు అయిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడు? దావీదుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా దావీదు తోడే, దావీదు వెంటే ఉండి దావీదుని అనేక పరిస్థితుల నుంచి అనగా శత్రువుల నుండి, అనగా తర్వాత మూర్ఖుల నుండి, అలాగే కీడు కలుగు చేసేవారి నుండి, అనేకమైన పరిస్థితుల నుండి దావీదుని రక్షించిన రీతిగా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. మనల్ని మరి అపాయం మనల్ని చూస్తూ ఉంటుంది, కీడుని మనం చూస్తూ ఉంటున్నాయి, హాని మనం చూస్తుంది. ఏది చూసినా ప్రభు ఏం చేశాడు? ఇప్పటి వరకు మనకు ప్రొటెక్షన్ కలుగు చేశాడు. అంటే సెక్యూరిటీ, ఆయన మనకు ప్రొటెక్షన్గా, సెక్యూరిటీగా ఉండి మనల్ని రక్షించాడు. నిజంగా కొన్నిసార్లు మనకు ఎన్నో అపాయాలు వచ్చి ఉంటాయి, ఎన్నో రీతిగా కీడులు సంభవించుంటాయి, ఎన్నో రకాలుగా హాని జరిగి ఉండవచ్చు. అయితే వీటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అందుకనే ఆ మాట మనం చదివాం. ఏ మాట అది? మన శత్రువు నుండి, మనల్ని ద్వేషించే వారి చేతి నుండి తప్పించి ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు ఆయన ఎవరు? రక్షకుడు. అందుకనే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి దేవుని దూతలు, దేవుని కాపుదల మనల్ని ఏం చేసింది? ఇప్పటి వరకు రక్షించింది. కాబట్టి మన చుట్టూ ఉండకపోవచ్చు, ద్వేషించేవారు ఉండకపోవచ్చు, లేకపోతే మనకు కీడు కలుగు చేసేవారు ఉండకపోవచ్చు, మనకు హాని తలపెట్టేవారు ఉండకపోవచ్చు, లేకపోతే మనల్ని హింసించేవారు ఉండకపోవచ్చు, ఎంతోమంది మన చుట్టూ ఉండొచ్చు. అయితే వీటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడు? రక్షించినందుకు మన ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఎవరైనా? ఇశ్రాయేలు దేవుడు విమోచకుడు అనగా పాపము నుండి రక్షించినటువంటి విమోచకుడు. రెండవది, ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడంటే ప్రతి పరిస్థితుల యందు రక్షించేవాడు. మనకు ఆయన దూతగా, కావలిగా ఉండి రక్షించిన దేవుడు. మూడవదిగా చూడండి, అదే అధ్యాయంలో చెప్పండి. ఆయన
చెప్పండి. ఆయన మన పితరులను కరుణించుటకును ఏం చేశాడు చెప్పండి? కరుణించుట. ఆయన కరుణించాడు. ఏం చేశాడు? కరుణించాడు. మొదటిగా విమోచించాడు, రెండవది రక్షించాడు, మూడవది ఏం చేశాడు? కరుణించాడు. ఎవరంట? మన పితరులు ఎవరు చెప్పండి? అబ్రహాము. ఇక అబ్రహామేనా? అంతకుముందు ఎవరు లేరా? అబ్రహాంకు ముందు ఎవరు లేరా? నోవహు నుంచి మనం చూసుకుందాం. నోవహు ముందున్న వారు ఏమైపోయారు? వారు అంతరించిపోయారు. అయితే నోవహు దగ్గర నుంచి మనకేమవుతారు? వాళ్ళందరూ పితరులు. అంటే మన ముందున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? కరుణించాడు. అందుకనే యాకోబు, ముఖ్యంగా యాకోబు, ఇశ్రాయేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఏ దేవుడు ఆయన? మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. కాబట్టి మన పితరులను దేవుడు కరుణించిన రీతిగా ఆయన మనం ఏం చేశాడు? కరుణించడం అంటే ఏంటి? ఆయన కొన్నిసార్లు మనల్ని కోప్పడవచ్చు, కొన్నిసార్లు మన మీద ఆయన మరి మన మీద గట్టిగా అంటే మనం గద్దించుండవచ్చు, ఎన్నోసార్లు మనల్ని ప్రభు హెచ్చరించుండవచ్చు. వీటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడు? కరుణించాడు. ఏం చేశాడు చెప్పండి? కరుణించాడు. కాబట్టి రెండో విషయం. మూడో విషయం, ఆయన కరుణించకపోతే మనము క్షేమంగా ఉండలేము. అందుకని కరుణా కటాక్షములు గలవాడని రాయబడి. ఏమని రాయబడింది చూడండి అన్నమాట. కీర్తన 103వ అధ్యాయం. దావీదు జీవితంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఎన్నో వచనం? 4వ వచనం చదవండి. సమాజం నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. కాబట్టి ఎలాంటి వాడు? కరుణా కటాక్షం. మొదటిగా ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు? విమోచకుడు. రెండవదిగా ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు? రక్షించేవాడు. మూడవదిగా ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు చెప్పండి? కరుణించేవాడు. కాబట్టి మీరు ఎవరిని కరుణించారో నేను వారిని కరుణిస్తానన్నాడు. ఎక్కడుంది అన్నమాట? జకర్యాలో రాయి. కాబట్టి ఆయన కరుణించేవాడు, జాలి చూపేవాడు, దయ చూపించేవాడు. కాబట్టి అటు దేవుడు మన ఎడల కరుణా కటాక్షములు కలిగిన దేవుడిగా ఉన్నందుకై మనం ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత 4వదిగా చూడండి 79వ వచనం. ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 79వ వచనం చదవండి. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపము క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. కాబట్టి ఇది ఎన్నో విషయం. 4వ విషయం. ఏంటి 4వ విషయం? మన దేవుని మహావాత్సల్యతను బట్టి. మన దేవుడు ఎలాంటి వాడు? వాత్సల్యపూర్ణుడు. మరి కరుణ మరి వాత్సల్యత చూపునవాడు. కాబట్టి ఆయనే ఎవరు? ఎలాంటి వాత్సల్యత అంటే ఏమని రాయబడింది? మహావాత్సల్యత. ఇదే పదము చివరిలో రాయబడింది చూడండి. వెలుగిచ్చుటకై ఆయన మహావాత్సల్యతను బట్టి ఏముంది? కాబట్టి ఈ ఒక్క వచనంలోనే 2 సార్లు రాయబడింది మహావాత్సల్యత. కాబట్టి 4వదిగా మనం చూస్తే ఈ దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు ఎవరు చెప్పండి? వాత్సల్యత గలవాడు. కాబట్టి ఆయన వాత్సల్యత పూర్ణుడై ఉన్నటువంటి వాడు. ఇంతకీ వాత్సల్యత అంటే ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? ప్రేమ. వాత్సల్యత అనే పదానికి అర్థము ప్రేమ. అంటే మన ఎడల ఆయన ఏం చూపించాడు? ప్రేమ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ప్రభు అన్నాడు కదా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడువక నీ ఎడల ఏం చూపుతున్నాను? విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో. ఆయన ప్రేమ లాంటిది శాశ్వతం. అందుకని శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు యెహోవా స్తుతింపబడునుగాక. కాబట్టి ఆయన మన ఎడల ప్రేమ చూపించాడు. ఏ విషయంలో ప్రేమ? మనకి ఇచ్చే విషయంలో,
మనల్ని కాపాడే విషయంలో, మనల్ని ఆ తర్వాత చూచే విషయంలో, కాబట్టి అనేక విషయాల్లో ఆయన ప్రేమ చూపించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నాలుగోదిగా మనం ఏమైనా ఆరాధన చేయాలి? ప్రేమ. ప్రభువా, నీవు నా ఎడల ఏం చూపించావు? ప్రేమ. ప్రేమ వాత్సల్యత నా ఎడల కనుపరిచినందుకై నిన్ను నేను ఆరాధిస్తున్నాను ప్రభు అని చెప్పి మనం ఆయన్ని ఆరాధించే వరంగా ఉంటున్నాము. ఇది ఎన్నో విషయం, 4 విషయం. 5 విషయం చూసుకొని ముగించుకుందాం. చివరిగా 79వ వచనం చివరి మాట. 79వ వచనంలో చివరి మాట, ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాము. చెప్పండి, ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. కాబట్టి 5వదిగా ఏ దేవుడు అర్థం సరి కూర్చో. అది తిరగ చెప్పా కదా, సరి కూర్చో, సిట్ రైట్. ఈసారి అటు తిరిగా ఉంటే నుంచో పెడితే ఇక్కడ స్టేజ్ మీద తీసుకోవచ్చు. అదే కాబట్టి 5వదిగా మనం చూస్తే ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? అరుణోదయుడు. ఎవరైనా అరుణోదయుడు. కాబట్టి ఆయనకేం పేరు? అరుణోదయుడు, శుభోదయుడు. కొంతమంది అరుణోదయం శుభోదయం అంటారు. ఎందుకని చెప్పండి? అరుణోదయం శుభోదయం ఎందుకంటారు? ఎందుకంటారంటే ఎందుకంటారు మా తెలియదు అంటారా? అది నువ్వే చెప్పు అంటారా? శుభోదయం అంటే మంచి ఉదయం అంటే దేవుడు దేవుడు అంటున్నాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు? అస్తమించి తిరిగి ఉదయిస్తాడు. ఉదయించేస్తాడు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయవకండి. కాదు అంటున్నారంటే ఆయన అస్తమించి ఉదయించి అస్తమించి. సూర్యుడు అలాంటి వాడు. ఉదయించి అస్తమించి మనం ఉదయించి అస్తమించి ఏం చేస్తాడు? మరి ఇంకేంటి డౌట్ పడుతున్నారు? కాబట్టి ఏదైనా మొత్తానికి మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? శుభోదయము, అరుణోదయుడు. ఏ దేవుడు? అరుణోదయుడు. కాబట్టి మన దేవుడు ఆయన మనకేమై ఉన్నాడంటే అరుణోదయము. చూడండి ఎంత మంచి పేరు. కొంతమంది ఈ మధ్య ఒక పాపని నేను ఈబీఎస్లో అడిగితే ఏం పేరు అమ్మ నీ పేరు అంటే, నా పేరు అరుణ అంటుంది. ఏమంటుంది? అబ్బా మంచి పేరు ఉంటే నీ పేరు ఎక్కడుంది నీ పేరు అంటే ఏమో అంటుంది. నీ పేరు బైబుల్లో ఉంది అని చెప్పా. ఎక్కడుంది అని చెప్పాను. అరుణ అని ఎవరి పేరు? దేనికి? ఉదయం, అరుణోదయము. కాబట్టి అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒక వాక్యం గుర్తొచ్చింది. 46వ కీర్తన చూడండి. 46వ కీర్తన చదివి మనం ముగించుకుందాం. కీర్తన 46వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమైన దేవుడు. ఏ దేవుడైనా అరుణోదయమైన దేవుడు. అరుణోదయం దేవుడు ఏం చేశాడు? మనకి సహాయకుడు. కాబట్టి ఈ దేవుడు ఎవరంటే అరుణోదయమైన దేవుడు. ఈ దేవుడు మనకేం చేశాడు? సహాయము. నిజంగా అరుణోదయుడైన దేవుడు మనకు సహాయం చేశాడు. అనేక పరిస్థితుల్లో, అనేక స్థితిగతుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనానుకూలమైన పరిస్థితుల్లో, అనారోగ్యంలో, ఆర్థికంగా అప్పుల సమస్యలు ఉన్నప్పుడు, ఎన్నో పరిస్థితులు మనకు తటస్థించినప్పుడు ఆయన మనకేం చేశాడు? సహాయము. ఏ దేవుడు? ఈ దేవుడు ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. మన అంశం ఏంటి? ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? విమోచకుడు. రెండవది రక్షకుడు. మూడవది కరుణించువాడు. నాలుగవది ఇశ్రాయేలు దేవుడు ఎవరు? వాత్సల్యత చూపువాడు, అనగా ప్రేమామయుడు. ఐదవది ఇశ్రాయేలు దేవుడు ఎవరు? అరుణోదయుడు. ఎలాంటి వాడు? అరుణోదయుడు. మనకేం చేశాడు? సహాయము చేశాడు. నిజంగా ప్రభువా, వీటన్నిటిలో నీవు నాకు చాలిన దేవుడిగా ఉండి నన్ను నీ సన్నిధిలోనికి రప్పించి ఆరాధించే అనుభవంలోనికి
నన్ను తీసుకొచ్చినందుకై నిన్ను నేను ఆరాధిస్తున్నానని చెప్పి మనం ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించే అనుభవానికి మనము మరి నడిపించబడుతుంది గాక. మనం మన అంశం ఏంటి? కీర్తన 72వ అధ్యాయం చూడండి. కీర్తన 72వ అధ్యాయము 18వ వచనం చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. కీర్తన 72:18 చదవండి. దేవుడనే యెహోవా, అందరూ చదువుదాం. దేవుడనే యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఆ రీతిగా ఈ 5 అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించిన రీతిని బట్టి ఆయన మనము ఆరాధిస్తున్నాం. దేవుడు అటు రీతిగా ఆరాధన దేవుడు మన సహాయము చేయను గాక. ఆరాధించక ముందు ఒక వచనం పాడుకుందాం. పాట సంఖ్య 33వ పాట. పాట సంఖ్య 33వ పాట పాడుకుందాం. ఒక వచనం మాత్రమే పాడుకుందాం. ఆ క్రమంలో సండే స్కూల్ పిల్లలు దయచేసి సండే స్కూల్కి వెళ్ళండి. 1వ వచనము 4వ వచనం, 1, 4. పాట సంఖ్య 33. దయచేసి పాట సంఖ్య 33 పాడుకుందాం. మరి మొదటి వచనము చివరి వచనం పాడుకున్నప్పుడు మనము మీరందరూ సండే స్కూల్ పిల్లలు 3వ వచనం 4వ వచనం పాడినప్పుడు మరి సండే స్కూల్కి పోవచ్చు. 4, 5, 1, 4, 5 3 వచనాలు మాత్రమే పాడుకుందాం. 1, 3, 5 1, 4, 5. క్రీస్తుని నామము నిత్యము నిల్చు, క్రీస్తుని నామము నిత్యము నిల్చు. సూర్యుడున్నంత కాలము చెగోచు, సూర్యుడున్నంత కాలము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, స్తుతింప దేవుడు స్తుతింపబడును గాక, దేవుడు స్తుతింపబడును గాక. ఆయానే బహు ఆశ్చర్య కార్యములు, ఆయానే బహు ఆశ్చర్య కార్యములు చేయువాడు గాన స్తోత్ర హరుండు, చేయువాడు గాన స్తోత్ర హరుండు. దయచేసి ఆరాధించండి. సమయం పోనీకుండా ఆరాధించండి. దయచేసి ఇంకెవరైనా ఆరాధించేవారు ఉంటే ఆరాధించండి, లేకపోతే మనసులో ఆరాధించుకుంటాం. దేవుని మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, మా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున
ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రజలతో చేర్చి నన్ను నడిపించి సహవాసం ఇచ్చి ప్రభు ఆరాధించే అనుభవానికి నన్ను నడిపించిన స్తోత్ర. నాకు ఇచ్చిన ఆధిక్యతకై ధన్యతకై స్తోత్ర. తిరిగి ప్రభా పోయిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభా తండ్రి నాయన మరి మా ప్రభా నాకు తోడే ఉండి తిరిగి మిమ్మల్ని ఆరాధించడానికి మరి వాక్యానుసారమైన అనుభవంలో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు చేసే సాయం బట్టి స్తోత్ర. కీర్తన మరి 72 మరి 18వ వచనంలో ఇశ్రాయేలు దేవుడినే యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే బహు ఆశ్చర్యకార్యం చేయవాడని రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన మీరు ప్రభా నా జీవితంలో ప్రభా ఎటువంటి కార్యాలు కలుగు చేశారు. లూకాసు వార్త 1వ అధ్యాయము మరి ప్రభా తండ్రి నాయన మరి 68వ వచనం మొదలుకొని మరి 80వ వచనం వరకు మా తండ్రి నాయన అక్కడ మరి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించుడి అని రాయబడి ఉంది. కాబట్టి మేము స్తుతించే కారణాలు ప్రభా మరి నా గమనాన్ని తీసుకొచ్చారు. మీరు విమోచకుడని, రక్షించేవాడు అని, కరుణించేవాడు అని, వాత్సల్యత మరి చూపించే దేవుడు అని, అలాగే అరుణోదయం దేవుడిగా ఉన్నవాడు అని నాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడి ఉన్నందుకై స్తుతిస్తున్నాను. నా పాపం కొరకు మీరు కాచిన రక్తం బట్టి ప్రభా తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. మీ రక్తం ద్వారా నా పాపం కడిగి పవిత్రపరిచి నాకు అనుగ్రహించిన ఆత్మరక్షణ బట్టి స్తుతిస్తున్నాను. పరలోకానికి మార్గం చూపిన వాడివై ఉన్నందుకై స్తుతిస్తున్నాను. నన్ను ఎప్పుడైతే రక్షించిన నాటి నుంచి నేటి వరకు ప్రభా ఇదే రక్షణలో ఇదే సహవాసంలో విశ్వాసంలో కొనసాగినట్లు మీరు నాకు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ నా స్థుతి ప్రభావ వ్యక్తిగతంగా మరి కుటుంబముగా సంఘముగా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములన్నింటిని బట్టి స్తుతిస్తూ ఈ నా స్థుతి ఆరాధన యేసునామమును బట్టి స్తుతించి ఆరాధించి మరి ప్రభా అలాగే తండ్రి నన్ను మరి ప్రభా తిరిగి అనేక పరిస్థితులు మీరు నాకు తోడే ఉండి నడిపించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తూ ఈ నా స్థుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము మరొక పాట పాడుకుందాం. మీకు ఇవ్వబడిన షీట్లో నుంచి దయచేసి ఇందాక అది ఎన్న పాట పాడింది 20